First question not applicable, sir. Second and third question ki ఇది వచ్చి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్. ఇది అప్గ్రేడేషన్ ఆఫ్ ద పార్క్. ఇది ఆల్రెడీ రన్నింగ్ పార్క్ అన్నమాట. దాదాపు 24.58 ఎకర్స్ ఉంది. దాంట్లో 10.2 ఎకర్స్ అలాట్మెంట్ అయింది. 99 ప్లాట్స్ ఆర్ దేర్ ఆల్రెడీ రన్నింగ్ పార్క్ ఇది. సో ముఖ్యంగా వాళ్ళు ఈ గవర్నమెంట్ ఏదైతే 10 crores బడ్జెట్ పెట్టారో దాంట్లో పాత స్కీమ్ కింద 8 crores వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, 2.10 crores వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ డబ్బులు రాని దానికి ఏమైనా వర్క్స్ ఆగినాయని అడిగినాడు. దానికి సంబంధించి ఒక మధ్యలో 3 months గ్యాప్ అయితే వచ్చింది వాస్తవము. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇమీడియట్గా స్టార్ట్ కావడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 21st January 2 crores అమౌంట్ మనకి ఏపీఐసికి రావడం జరిగింది. సో అగైన్ వర్క్స్ హ్యావ్ బీన్ రీస్టార్టెడ్. మన స్టేట్ గవర్నమెంట్ తరఫున 1.24 crores ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్ 3.17 crores ఖర్చు కావడం జరిగింది. సో వర్క్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ సార్. థ్యాంక్ యూ. రవీంద్ర గారు. ఐటీ ప్రాజెక్ట్స్ కింద అధ్యక్ష మనకి 2021లో నిర్మల్ విజయనగరం జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో, గాజుల మాన్యంలో 3 ఐటీ ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఒక్కొక్కటి 6.46 crores, 9.87 crores, 19.24 crores. దీంట్లో 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే 80% సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్ వస్తుంది అధ్యక్ష. మరి చాలా చిన్న ఫైల్స్ మూమెంట్ గ్యాప్ మూలంగా ఆ ప్రాజెక్టులు బాగా డిలే అయిపోతున్నాయి అధ్యక్ష. మరి తణుకులో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, ఎస్టేట్లో ఒక డ్రైన్ వేశారు, సిమెంట్ రోడ్ శాఖ వేసి మిగతాది ఆపేశారు అధ్యక్ష. మొత్తం అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక 9 నెలలు బట్టి వర్క్ ముందుకు వెళ్లకుండా వర్క్ మధ్యలో ఆగిపోవడం మూలంగా అందరూ అక్కడ మెటీరియల్ మోసుకెళ్తున్నారు. బై హ్యాండ్ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి వచ్చి అసలు ఎందుకు ఐటీ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అనే బాధలో ఉన్నారు. అది గవర్నమెంట్ ఆ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా గ్యాప్ లేకుండా చేయాల్సిందిగా ఇక్కడ కోరుతూ, మరి ముఖ్యంగా క్లస్టర్స్ అధ్యక్ష, మనం ఎప్పుడైతే పెద్ద ఇండస్ట్రీస్ సపోర్టివ్గా కావాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్మెంట్ అవ్వాలి అధ్యక్ష. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ క్లస్టర్ సిస్టమ్ పెట్టింది. దాంట్లో మనం లాస్ట్ గవర్నమెంట్లో ఒక 34 clusters ఐడెంటిఫై చేసాము. దాంట్లో 5 clusters ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి. మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఆటోనగర్ ఇవన్నీ స్టార్ట్ అయింది అధ్యక్ష. కానీ దీంట్లో ఆ పేమెంట్స్ ఇంకా రావట్లేదు అధ్యక్ష. ఆ సెకండ్ పేమెంట్, థర్డ్ పేమెంట్ అవి ఏపీఐఎస్సిలో బాగా డ్రాగన్ అవుతుంది. ఏపీఐసి వాళ్ళు సరైన కమ్యూనికేషన్ చేయకపోవడం మూలంగా ఆ థర్డ్ పేమెంట్ రాకపోవడం, సెకండ్ పేమెంట్ రాకపోవడం మూలంగా ఎవరైతే క్లస్టర్ పెట్టుకున్నారో వాళ్ళు మిషనరీ వచ్చేసింది, మిషనరీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, మిషనరీ వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అందులో ఏపీఐసి వాళ్ళు ఈ క్లస్టర్స్ ఏదైతే శాంక్షన్ అయిందో శాంక్షన్ అయిన దానికి ఎటువంటి గ్యాప్ లేకుండా చేయాలని కోరుకుంటూ, మరొకటి ఆటోనగర్ క్లస్టర్స్ ఏపీఐసి కాకినాడలో ఆటోనగర్ క్లస్టర్ శాంక్షన్ అయింది అధ్యక్ష. అది ఎస్సీజెడ్లో 3.94 acres వాళ్ళు అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ డీనోటిఫై చేయించుకున్నారు. డీనోటిఫై చేయించుకున్న తర్వాత ఏపీఎస్సి గతంలో డీనోటిఫై చేయకముందు 2,700 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే డీనోటిఫై చేసుకున్న తర్వాత 7,000 రూపాయలు కావాలని చెప్పి ఏపీఎస్సి చెప్పడం మూలంగా ఆ క్లస్టర్ ఆగిపోయింది అధ్యక్ష. అక్కడ కాకినాడలో ఆటోనగర్లో 350 మంది అక్కడ వృత్తి కార్మికులు బస్ బిల్డింగ్, లారీ బిల్డింగ్ అన్ని చేస్తున్నారు. మంచి ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది. మరి వాళ్ళకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది అధ్యక్ష క్లస్టర్ వస్తే. మరి ఈ క్లస్టర్ మనమే ఏపీఐసి వాళ్ళు సరిగ్గా సపోర్ట్ ఇవ్వకుండా ఆపేయడం మూలంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటట్టు 80% ఫండ్ మనం కోల్పోతున్నాం. మరి ఇప్పటికైనా సరే ఏపీఐసి వాళ్ళు కాకినాడ ఆటోనగర్ ఆ క్లస్టర్ కి ల్యాండ్ ఎప్పుడైతే వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారో అప్పుడు రిజిస్టర్ వాల్యూ ఏముందో ఆ రిజిస్టర్ వాల్యూకి ఇస్తే కనుక అక్కడ బస్ బిల్డింగ్ వస్తుంది, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది. దీని మూలంగా పెద్ద ఇండస్ట్రీ బాగా సపోర్ట్ దొరుకుతుంది. అందులో ఏపీఐసి వాళ్ళు కనుక దీన్ని ఇమీడియట్ గా యాక్ట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. సార్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్ సార్. జనరల్ గా అంత ఈజీగా ఉండదు. సో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడము, లేదంటే ఇక్కడ నుంచి ఆడిట్ రిపోర్ట్స్ పంపించడం, ఇవన్నీ డిలే ఉంటుంది. సో గాట్ డిలేడ్ సార్. బట్ అదర్వైజ్ అమౌంట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఈ పర్టికులర్ పార్క్ది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇట్ హాస్ బీన్ శాంక్షన్, అమౌంట్ రిలీజ్ అయింది. తొందరలో రీస్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్ వర్క్స్ ఆల్రెడీ స్టార్టెడ్ సార్.
అది కాక ఆటో నగర్ది ఇవి చెప్పారు సార్, విల్ బి ఎగ్జామిన్డ్ పాజిటివ్లీ. ఎందుకంటే ఇవి కాక మేము దాదాపు కొత్తవి అండర్ దిస్ స్కీమ్ సార్, ఈ స్కీమ్ కింద ఇప్పుడు 30 crores ఉండేది, అంతకుముందు ఓన్లీ 15 crore ఉండేది, ఇప్పుడు 30 crores కావడం జరిగింది. అది ఆ స్కీమ్ కింద 15 ప్రాజెక్ట్స్ అప్లై చేయడం జరిగింది. సో ఇది కాక ఇంకా ఈ మధ్యనే మరి కొన్ని ప్రాసెస్ చేసి దాదాపు ఒక 10 ప్రాజెక్ట్స్ పైన ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలని ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ లెంతీ ప్రాసెస్, కొద్ది టైం టేకింగ్. అది కాక వాళ్ళు చెప్పినట్లు ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా కొద్దిగా డిలే, ఎస్పెషలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కొద్ది డిలేస్ ఉంటాయి. బట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ హ్యాస్ రీస్టార్టెడ్ అండ్ వర్క్స్ విల్ బి ప్రోగ్రెస్డ్. అదే కాకుండా ఏపీఐసిలో ల్యాండ్ బ్యాంక్ అనేది హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్, మీకు అందరికి తెలుసు. ఇట్స్ వన్ ఆఫ్ ద అసెట్ వాల్యుయేషన్ ఈ రోజు వేస్తే కొన్ని లక్షల కోట్లు అవుతుంది ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ ఏపీఐసి. సో ఈ మధ్య కాలంలోనే ఈవెన్ లీగల్ ఫర్మ్ కూడా, ఒక స్ట్రాంగ్ లీగల్ ఫర్మ్ ఉండాలా ప్రాపర్ గా అని చెప్పి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐటీకి సంబంధించింది కూడా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్, అది కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సార్. ఖచ్చితంగా ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. థ్యాంక్ యూ. ఒక ఫైల్ చిన్న క్లారిఫికేషన్ 2 నెలలు పడుతుంది అధ్యక్ష ఏపీఐసిలో.